ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సింగరేణి ప్రాజెక్టు అధికారులను కాలనీ వాసులు బంధించారు. కాలనీకి సమీపంలోని బొగ్గు లోడింగ్ కి సంబంధించిన సైలో బంకర్ కారణంగా తీవ్ర కాలుష్యం అవుతోందని, తద్వారా అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోపించారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నేడు కిష్టారం, జేవీఆర్ ఓపెన్ కాస్ట్ పీఓలు నరసింహారావు, ప్రహ్లాద్లు కాలనీకి చేరుకుని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, కాలుష్యం రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు ఇద్దరు పీఓలను కమ్యూనిటీ హాల్ గదిలో పెట్టి బంధించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు అధికారులను విడిచిపెట్టమని ఆందోళనకు దిగారు. కాసేపటి తర్వాత అధికారులను విడిచిపెట్టిన కాలనీ వాసులు రేపటి నుంచి తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసనలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అది మీరు వారం రోజుల మధ్య ఓడట్లేదు అంటున్నారు, అందుకని వేరిపోయింది అంటున్నారు. ఇంత బొగ్గుచ్చుకొని కృష్ణారంలోనే దీనిలో బొగ్గు లేదు, మసి రావట్లేదని మీరు ఎలా నివేదిక ఇస్తారండి? మీరు మాకు అర్థం కాదు. ప్రతి ఒక్క ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ నెలకు వచ్చేసి ఇద్దరు ముగ్గురు చనిపోతా ఉన్నారు. ఇది ఎవరికి తెలుస్తా ఉంది? మీరు చెప్పండి ఒకసారి. ఉన్నతాధికారులు పట్టించుకోవాలా? చూసారు మీరు చూడకుండా బొగ్గు లేదని చెప్పి మీరు నివేదిక ఎలా ఇస్తారు? కూడా ఒకసారి రమ్మంటే బాగుంటుందని. ముట్టడించగా డస్ట్బిన్ గురించి ముట్టడించగా అధికారులందరూ వెహికల్స్ వదిలిపెట్టి పారిపోయినారు. వారు వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు ఈ వెహికల్స్ వెళ్ళవు. ఊరంతా డస్టే. అది పడుకున్నామంటే డస్టే, బెడ్ మీద తిన్నామంటే డస్టే. అది మాకు దయచేసి మాకు పునరావాసం కల్పించాలి. పారిపోయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణారంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సింగరేణి ప్రాజెక్టు అధికారులను కాలనీ వాసులు బంధించారు. కాలనీకి సమీపంలోని బొగ్గు లోడింగ్ కి సంబంధించిన సైలో బంకర్ కారణంగా తీవ్ర కాలుష్యం అవుతోందని, తద్వారా అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోపించారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నేడు కృష్ణారం, జేవీఆర్ ఓపెన్ కాస్ట్ పీఓలు నరసింహారావు, ప్రహ్లాద్లు కాలనీకి చేరుకుని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, కాలుష్యం రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు ఇద్దరు పీఓలను కమ్యూనిటీ హాల్ గదిలో పెట్టి బంధించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు అధికారులను విడిచిపెట్టమని ఆందోళనకు దిగారు. కాసేపటి తర్వాత అధికారులను విడిచిపెట్టిన కాలనీ వాసులు రేపటి నుంచి తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్. శ్వేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసులు సింగరేణి ప్రాజెక్టు అధికారులను కాలనీలో బంధించిన ఘటన చోటు చేసుకుంది. సింగరేణి సంబంధించిన అధికారులు బొగ్గు లోడింగ్ సంబంధించిన సైలో బంకర్ కారణంగా తీవ్ర కాలుష్యం వెలువడుతుంది, అనేక మంది అనారోగ్యాలకు గురవుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా, ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ విధంగా సింగరేణి అధికారులు బంధించామని స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారులు గత కొద్ది రోజుల క్రితం కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో నేడు కృష్ణారం, జేవీఆర్ ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి పీఓలు నరసింహరావు, ప్రహ్లాదులు కాలనీకి చేరుకొని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, కాలుష్యం రాకుండా చర్యలు చేపడతామని గ్రామస్తులకు తెలిపారు. అయినా కూడా ఆగ్రహానికి గురైనటువంటి కాలనీ వాసులు ఇద్దరు పీఓలను కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి గదిలో బంధించారు. తమ సమస్య పరిష్కరించే వరకు కూడా అధికారులు విడిచిపెట్టమని ఆందోళనకు దిగారు. కొంతమేర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కాసేపటి తర్వాత స్థానికులందరూ కూడా చర్చించిన అనంతరం అధికారులను విడిచిపెట్టారు. రేపటి నుంచి కూడా తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన దీక్షలు కూడా చేపడతామని పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఈవోలు అక్కడికి వచ్చినటువంటి నర్సరావు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీంతో
వాళ్ళందరూ కూడా వదిలిపెట్టడం జరిగింది. శాశ్వత పరిష్కారం అనేది చూపించాలి. ఈ బంకర్ వల్ల చాలా కాలుష్యం కూరల్లో చిక్కుకుంటుంది. ఈ ప్రాంతంలో చాలా మంది కూడా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అక్కడ నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కువగా నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. రేపటి నుంచి కూడా పరిష్కారం కాకుండా రేపటి నుంచి ఉద్యమం చేస్తామని చెప్పేసి నిరసన దీక్షలు కూడా చేపడతామని, సింగరేణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. శ్వేత. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ. చచ్చిపోతున్నాడు.